హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విఆర్కే డైట్ డే 6 అండి. ముందుగా అయితే మీ అయితే సారీ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే డైట్ రెసిపీస్ అనేవి డైలీ మనం అప్లోడ్ చేస్తేనే కొంచెం మోటివేషన్గా అలాగే కొంచెం ప్రాపర్గా అనేది ఉంటుంది అని నా ఒక ఒపీనియన్. కానీ కుదరట్లేదు అస్సలు. మీరు నమ్మండి నమ్మకండి, టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి. ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలతో మార్నింగ్ 6కి లెగిస్తే నైట్ 12 దాకా అసలు సరిపోతుంది. పిల్లల్ని పంపించిన తర్వాత వాళ్ళకి విడిగా రెసిపీ, మా వారికి విడిగా, మళ్ళీ నాకు విడిగా టైం అసలు సరిపోవట్లేదు అనమాట. ఇంకా నేను చేసుకునేటప్పుడే రెసిపీస్ అప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసరికి మా పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాయిస్ అనేది ఇచ్చేటప్పుడు పక్కన డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కదా. అలా అవటం మూలంగా నాకు ఒక్కోసారి కుదురుతుంది అప్లోడ్ చేయడానికి, ఒక్కోసారి అవ్వట్లేదు. అందుకే 2 డేస్కి ఒకసారి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఒక్కోసారి అనిపిస్తుంది నేనేమైనా కంగారు పడి డైట్ స్టార్ట్ చేశానా, కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక స్టార్ట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. కానీ నా హెల్త్ ప్రాబ్లం అనేది అది ఇంట్లో సిచ్యువేషన్ బట్టి రాదు కదండి. అది పెయిన్ అన్నాక రావాలి అన్నప్పుడు వచ్చేస్తుంది కదా. ఆ పెయిన్కి భయపడి అయితే నేను ఈ డైట్ స్టార్ట్ చేశాను. డైట్లో అయితే ఏ ఇబ్బంది లేదండి. కానీ నాకు టైమింగ్ సెట్ అవ్వక చేసుకుంటానికి ఒక్కొక్కసారి టైం కుదరట్లేదు. దాని మూలంగా నీరసం అనేది వస్తుంది. చూద్దాము. సార్ అయితే నాకు చెప్పటం ఏంటంటే 1 మంత్ చేస్తే మేడం మీకు సెట్ అయిపోతుంది, 2 మంత్స్ చేస్తే ఇంకా హెల్త్ అనేది బాగుంటుంది అన్నారు. చూద్దాము. ఈ మంత్ రేపు 18కి 1 మంత్ అవుతుంది అనమాట. చూద్దాము. అప్పటి వరకు చేసి తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్దామా అనుకుంటున్నాను. మరి ఏమైద్దో త్వరలో చెప్తాను. ముందుగా అయితే ఒక 150 గ్రాములు బీరకాయని తీసుకొని కడిగి పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ 150 గ్రాములు బీరకాయకి 3 పచ్చిమిర్చి, ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలోకి వెన్ననైతే యాడ్ చేస్తున్నాను. అన్సాల్టెడ్ బటర్ని అని కూడా అనొచ్చు మీరు. ఎందుకంటే అన్సాల్టెడ్ బటర్, అన్సాల్టెడ్ చీజ్ అయితే వాడాలి మనం. ఇది ఒక చిన్న క్యూబ్ వేసి దాన్ని అంతా మెల్ట్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాము. ఇంకైతే నార్మల్గా డైట్ చేసే వాళ్ళు అయితే రోజుకి 3 నిమ్మకాయలు అండ్ కొబ్బరి నూనె, ఇంకోటి వచ్చేసరికి ఒమేగా 3 ఫ్యాట్, అలాగే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒకటి, విటమిన్ డి ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలండి. ఈ మటికి కన్ఫామ్గా అయితే వేసుకోవాలి. నేనైతే డే బై డే అయితే విటమిన్ D3 అలాగే మల్టీవిటమిన్ అయితే వేసుకుంటున్నాను. ఒమేగా 3 ఫ్యాట్ అయితే ఇప్పటికొచ్చి నేను యూస్ చేయలేదు, తర్వాత చూద్దాం అన్నట్టు. మా మావయ్య గారు అయితే అంటే అవసరం లేదు అన్నట్టుగా అన్నారు. ఇంకా అందుకని ఆపాను. చూడాలి అది ఎప్పుడు యూస్ చేయాలనేది. ఇప్పుడు ఈ బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందాము. అంతా కూడా ఈవెన్గా కలిసే విధంగా కలిపేసుకుందాము. అదండి. ఇంకా నా డైట్ రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా? చాలామంది అయితే మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుందండి. అలాగే లైక్ చేయండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. విడిగా కూడా నా డైట్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా నాకు ఒక అలవాటు అండి. ఏ రెసిపీ అయినా బాగుంటేనే నేనైతే అప్లోడ్ చేస్తాను, బాగోపోతే అది వెంటనే డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే ఒక మంచి ఫుడ్ అనేది మనం అప్లోడ్ చేస్తేనే కదా అటు సైడ్ నుంచి కూడా మంచిగా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది అన్న ఒక ఒపీనియన్లో నేను ఉండిపోతాను. అందుకని ఏ రెసిపీ అయినా టేస్టీగా ఉంటేనే అప్లోడ్ చేస్తాను. విడిగా డైట్ స్టార్ట్ చేయకముందు కూడా నా ఎన్ని కిచెన్ వీడియోస్ ఉంటాయి కదా, అన్ని వంటలు రెసిపీస్ అన్నీ కూడా నావి చాలా వరకు అందరికీ నచ్చే రెసిపీస్ అయితే నేను షేర్ చేస్తాను. ఇంకోటి ఏంటి అంటే నాకు పిల్లలకి వెరైటీ రెసిపీస్ చేయటం అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు అడగాలే కానీ అది నాకు ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్ళకి చేసి పెట్టడం ఇష్టం అనమాట. ఈ డైట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కొంచెం నేనే ఎక్కువ టైం తీసుకుంటున్నాను, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో అనిపిస్తుంది. అలా ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది అనమాట. అడుగుతున్నాడు పెద్దోడు, మమ్మీ ఇదివరకు వెరైటీస్ చేసేదాన్ని కదా, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని. చేస్తాను నాన్న అన్నాను. చూద్దామండి. నాకున్న షెడ్యూల్ని బట్టి, నాకున్న పరిస్థితిని బట్టి చూద్దాము డైట్ అనేది.
అనుకుంటున్నాను. ఇప్పుడైతే 3 రకాల గింజల్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసి మెత్తగా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత మెత్తగా అయితే సరిపోతుంది. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టోర్ చేసి పెట్టుకున్న ఏంటంటే ఒక 1 or 2 టేబుల్ స్పూన్ నెయ్యిలో అవిసె గింజలు అండ్ నువ్వులు సమానంగా తీసుకొని వేయించి దాన్ని పౌడర్ చేసుకున్నాను. కానీ అది పౌడర్లా రాలే, ఎక్కువ బ్లెండ్ చేయటం మూలంగా అది కొంచెం ముద్దలాగా వచ్చిందనమాట. ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ అనేది ఉంటుంది కదా కొంచెం, దాని మూలంగా నేను ఎక్కువ బ్లెండ్ చేయటం మూలంగా చూడండి ఇలా ముద్దలా వచ్చింది. ఇప్పుడు మనం 3 రకాల పప్పులు వేస్తే పొడిలా వచ్చింది, అలా రాలేదు. ఎక్కువ బ్లెండ్ చేయటం వల్ల ముద్దలా అయిపోయింది. అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ ఆనియన్ సన్నగా తరిగి యాడ్ చేశాను. రుచికి సరిపడా కల్లుప్పుని కూడా మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసి మొత్తం కూడా అంతా ఈక్వల్గా కలిసే విధంగా కలిపేసుకొని నీట్గా ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసేసుకోండి. దీంట్లోకి కొంచెం కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకుందాము. ఇంకా అదండి నాకున్న ప్రాబ్లం అయితే అదే. డైట్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగుందండి. హెల్త్ పరంగా చేయాలి అనుకున్న వాళ్ళైతే చేయండి. ఎందుకంటే మంచిదండి. మనం హెల్తీగానే ఉంటేనే కదా మనం అనుకున్న ఆలోచనలు కానీ ఏదైనా సక్సెస్ఫుల్ అవుతాయి అనేది నా ఒపీనియన్తో స్టార్ట్ చేశాను. డైట్లో ఏ ఇబ్బంది లేదు, నాకే టైం సరిపోవట్లేదు అనమాట. అందులో పిల్లలిద్దరూ చిన్నపిల్లలు అవటం మూలంగా కుదరట్లేదు. చూస్తానండి, రేపు 18కి 1 month అయితే అవుతుంది. సార్ కూడా పర్టికులర్గా నాకు గట్టిగా ఆయన చెప్పడం అయితే ఫస్ట్ 1 month అన్నారు కదా, తర్వాత 2 months అన్నారు. అంటే సార్ అంటే వీఆర్కే సార్ కాదండి, ఆయన కింద ఉండే ఒక వ్యక్తి సంతోష్ గారు అని ఆయన అన్నారు. చేస్తే నాకు మంచిది 2 months చేస్తే, కానీ చూద్దాము. 1 month చేసి దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి వెళ్దాం. అంటే స్ప్రౌట్స్ మార్నింగ్, అలాగే మధ్యాహ్నం చపాతీ, సాయంత్రం ఫ్రూట్స్ అలా ట్రై చేద్దామా అనుకుంటున్నాను. 1 month అయిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు తగ్గిన వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి కదండి పెరగకుండా. విడిగా నాకు ఎప్పటి నుంచో అలవాటు, విడిగా ఒక 1 hour అయితే ఎక్సర్సైజ్ చేస్తాను. ఇప్పుడు డైట్లో ఉన్నాను కాబట్టి 1/2 hour చేస్తున్నాను. ఎక్సర్సైజ్ అయితే నేను కంపల్సరీ, నాకు అది డైలీ అలవాటు అండి. నేనైతే చేస్తున్నా అనమాట. ఒక 1/2 hour అయినా ఎక్సర్సైజ్ అనేది చేస్తాను. డంపుల్స్ ఉన్నాయి నా దగ్గర, అబ్డోమల్ రోలర్ ఉంది, టమ్మీ ట్విస్టర్ ఉంది. తర్వాత వార్మప్స్ చేసి ఇప్పుడు చెప్పిన 3 అయితే నేనైతే చేస్తానన్నమాట. ఫైనల్గా చక్కగా బీరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. దాంట్లోకి కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి రుచి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా పసుపు యాడ్ చేసేసి 1కి 2 సార్లు మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 minutes పాటు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుంటే మన బీరకాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయి పచ్చడికి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా అన్నీ కూడా కలిపేసేసుకొని నీట్గా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి. ఇంకా రెసిపీస్ చెప్పాను కదా, రెసిపీస్ అయితే అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి. సార్ చెప్పిన ఇంగ్రీడియంట్స్తోనే కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపించే విధంగా, కొత్తగా ఉండాలి అన్నట్టుగా ట్రై చేస్తున్నాను. మరి అవి నేనైతే సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దోశ పాన్ పెట్టేసేసి చేతికి వెన్న రాసుకొని పిండి ముద్దలు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గింజలు కలిపిన పిండిని ఇలా ముద్దలా తీసుకొని కింద సిల్వర్ పేపర్ పెట్టేసి దానిపైన ఒత్తుకోండి. ఈ సిల్వర్ పేపరు ఎప్పుడు ఇంట్లో ఉంటాయండి. ఏదైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా టిఫిన్ ప్యాక్ చేసుకుంటే యూజింగ్ త్రో అంటే వాడేసి పడేయచ్చు అన్న విధంగా అవైతే ఉంచుకుంటాను అనమాట. ఇంకా గారెలు వేయాలన్నా ఈ మధ్యలో దీని మీదే వేస్తున్నాను. ఇదివరకంటే ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే దాని మీద లేదా పాల కవర్ యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ సిల్వర్ పేపర్ అయితే యూస్ చేస్తున్నాను నేను. ఇంకా బటరు రాసేసి పాన్ మీద ఇలాగ ఒత్తేసుకుంటున్నానండి. నిజంగా ఈ రెసిపీ టేస్ట్ చేసేటప్పుడు నాకైతే భలే అనిపించిందండి. బాగుంది, నాకైతే బాగా నచ్చిందండి. ఇంకా వెంటనే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్లో మా వదిన డైట్ చేస్తున్నారు కదా, నాకన్నా ముందు మా వదిన డైట్ స్టార్ట్ చేశారు.
ఇప్పుడు ఆమెకి రోజు ఫోన్ చేసి కనుక్కునేదాన్ని, వదిన ఏం తిన్నారు, ఏమైనా తిన్నారా, తినండి, తినకుండా మటుకి ఉండకండి అని చెప్పేదాన్ని. అప్పుడు ఏం తిన్నారు అంటే అప్పుడు చెప్పింది, ఇలా చేసుకున్నాను ఇలా 3 రకాల పప్పులతో అని. సరే ట్రై చేద్దాం మనం కూడా. వదిన ఒక రకంగా చేశారు, నేను దాన్ని కొంచెం మార్చి చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగా అనిపించిందండి. అదనమాట. ఆల్రెడీ నేను డైట్ స్టార్ట్ చేసిందే మా వదిన్ని చూసి. ఎందుకంటే తను చాలా బాగున్నారు, మంచిగా ఇప్పుడైతే చాలా బాగున్నారు. ఫస్ట్లో కొంచెం ఫేస్ అది కొంచెం అంటే తెలుసు కదా మీకు, బొద్దుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు, సన్నబడ్డాక ఎలా ఉంటారు అనేది వేరియేషన్ మీకు తెలుసు కదా, అలా అనమాట. ఇప్పుడైతే ఆమె స్మార్ట్గా తయారయ్యారు. ఇంకా ఆమెను చూసాక ఇంకా నాకు డైట్ మీద నమ్మకం వచ్చింది. సార్ వీడియోస్ చూస్తున్నాను, కానీ రిజల్ట్ చూస్తేనే కదా మనకి ఇంకా చేయాలన్న ఒపీనియన్ అనేది వస్తుంది. ఇంకా మా వదిన్ని చూసాక ఇంకా నేను స్టార్ట్ చేశాను. వదినకి హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గాయి, వెయిట్ లాస్ అయ్యారు. అంటే ఇది 2 రకాలుగా ఒకే దెబ్బకి 2 పెట్టాలన్నట్టు ఉంది కదా, చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా మన బీరకాయ పచ్చడి అయితే బీరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టేశాను, చల్లారి పెట్టేశాను. ఇప్పుడు ఇవి 2 పక్కల తిప్పుకుంటూ మధ్య మధ్యలో బటర్ యాడ్ చేస్తూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంటని మటుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైకి రోస్ట్ అయితే కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. ఆ క్రిస్పీనెస్ అనేది మీరు ఎంజాయ్ చేయలేరు అనమాట. ఇంకా అలా వేగుతూ ఉంటే చల్లారిన బీరకాయ ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్నంతా కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకుందాము. ఇంకా అదండి నా డైట్ గురించి అయితే మీతో రెసిపీస్ చేస్తూ చెప్తున్నాను. విడిగా సపరేట్గా నేను కనిపిస్తూ డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లా, తెలిసిందే కదా ఇంకా మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఇంకోటి ఏంటంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అదొక్కటి నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇస్తే నేనైతే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవుతాను. ఏవైనా మార్చుకోవాలంటే కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్లీ మార్చుకుంటాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒక హాఫ్ నిమ్మచెక్క పిండి కలిపేసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే మనం చింతపండు యూస్ చేయకూడదు, అందుకే నిమ్మకాయ పిండి అని పులుపు కోసం. ఇంకా రొట్టెలు కూడా రెడీ అయిపోయింది. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, మధ్యాహ్నం లంచ్లో కానీ, లేదా ఈవినింగ్ స్నాక్లో కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి. ఇదైతే చక్కగా క్రిస్పీగా, అలాగే పచ్చడి అనేది కొంచెం పుల్లగా కారంగా ఉంటూ చాలా బాగుంటుందండి. అయితే నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎవరెవరికి మన వీడియోస్ నచ్చుతున్నాయో వాళ్ళు కూడా డన్ అనే సింబల్ని కానీ కీప్ ఇట్ అప్ అని కానీ మెసేజ్ అయితే పెట్టేయండి. ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఇదండి. చక్కగా మీకైతే 3 రకాల గింజలతో ఈ రొట్టెలు అండ్ బీరకాయ రోటి పచ్చడి, అలాగే 10 వాల్నట్స్, 10 బాదం అయితే ఈరోజు నా డైట్లో అయితే తీసుకున్నాను. మీకు ఎలా అనిపించింది, నా డైట్ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అలాగే ఈ కిచెన్ ఛానల్కి సపోర్ట్ చేయండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ దేర్.